మొన్న మన గరికిపాటి గారు గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లలకి మధ్యాహ్నం భోజనం ఎందుకు పెట్టాలి, గుడ్డు గాడిద గుడ్డు ఎందుకు పెట్టాలి, బుక్స్ ఎందుకు ఇవ్వాలి, యూనిఫామ్ ఎందుకు ఇవ్వాలి, అవన్నీ ఉన్న వాళ్ళు చదువుకోవడానికి వస్తారు, లేకపోతే మానేమని చెప్పండి, తిని కూర్చోడానికి వాళ్ళు ఏమైనా శోభనం పెళ్లి కొడుకులా, ఇవేమీ ఇవ్వక్కర్లేదు, చదువు చెప్తే చాలు అని ప్రసంగించడం జరిగింది. అందరూ చూశారు, ఉతికి ఆరేశారు. అయితే కొందరు భజన పరులు మాత్రము తప్పేముంది ఆయన అన్న మాటలో, ఎందుకు పెట్టాలి అన్నము, బిర్యానీ ప్యాకెట్ కొనుక్కుంటారు పేదలందరూ, అలాగే సాయంత్రం అయితే క్వార్టర్ కొనుక్కొని తాగుతారు ఈ పేదలని చెప్పుకునే వాళ్ళు. తాగడానికి బిర్యానీ ప్యాకెట్కి డబ్బులు ఉంటాయి కానీ పిల్లలకి అన్నం పెట్టడానికి, గుడ్డు కొనివ్వడానికి, బుక్స్ కొనివ్వడానికి, బట్టలు కొనివ్వడానికి డబ్బులు ఉండవా అని మాట్లాడిన వాళ్ళు కొందరు ఉన్నారు. దాని గురించి నేను ఇంతకు ముందుకు వీడియో చేశానండి. దాంట్లో నేను పేద పిల్లలు అలాగే పోషకాహార లోపం వలన బాధపడుతున్న పిల్లల ఫొటోస్ కూడా ఆ వీడియోలో చూపించడం వలన అవి కాస్త ఈ పిల్లల హక్కులకి సంబంధించి భంగం కలుగుతుంది, అలాంటి పిక్స్ చూపించకూడదు అని యూట్యూబ్ రిమూవ్ చేయడం జరిగింది. ఆ వీడియోలో నేను పాపము గుంటూరు నుండి ట్రాక్టర్లెక్కి, లారీలెక్కి, బండ్లెక్కి కర్నూలు అటువైపుకి వెళ్ళి చాలామంది 200, 300, 400 కూలీకి అనేసేసి కుటుంబాలు ఊరి చివర పొలాల్లో టెంటలు వేసుకొని ఆ టెంటల్లో ఉండి పుల్లలు ఏరుకొచ్చుకొని పొయ్యిలో వండుకొని అన్నము అది తినేసి అక్కడే పడుకొని అక్కడే కూలి పనులు చేసుకుంటూ 2 నెలలు కూలి పనులు ఉంటాయంట, కూలి పనుల కోసం వస్తారట. వాళ్ళ గురించి కూడా చూపించడం జరిగింది. మరీ దుర్మార్గంగా కొందరు ఈ భజనలు చేసే వాళ్ళు మాట్లాడిన మాటలు ఏంటంటే నిజంగా నా మనసుకు బాధ కలిగిందండి. పేదవాళ్ళు చాలామంది లేడీస్ డబ్బులు దాచుకొని బంగారం చేపించుకోవడం లేదా, వాళ్ళ పిల్లలకు చదువు చెప్పించకూడదా అని కొందరు బిర్యానీ ప్యాకెట్లు కొనుక్కొని తాగి ఇవన్నీ చేయడానికి జల్సాల డబ్బులు ఉంటాయి కానీ పిల్లలకి చదువు చెప్పించలేరా అని కొందరు. వీళ్ళు ఏంటంటే అవగాహన లోపము, వీళ్ళకి బయట పరిస్థితులు తెలియవు. పేదవాళ్ళు లేదంటే దిగువ మధ్యతరగతి వాళ్ళ జీవితాల్లో కూడా ఏం జరుగుతుంది వీళ్ళకి తెలియవు. 3 పూట్ల కడుపు నిండుతుంది, ఏసీ రూముల్లో కూర్చొని అలాంటి వీడియోస్ చేస్తారండి. మహా పాపభూయిష్టమైన మాటలు మాట్లాడుతున్నారు పిల్లల గురించి, పేదవాళ్ళ గురించి. ఇది చాలా తప్పు. చాలామంది మగవారు బలహీనతలకు అలవాటు పడిపోయి వాళ్ళు కష్టపడి కూలి చేసుకొని సంపాదించుకునే డబ్బు కూడా సాయంత్రం అయితే తాగుతున్నారు. మరలా దాంట్లో తినడానికి బిర్యానీయో మాంసమో ఏదో కావాలి. వాళ్ళ భార్యలు కూలి పనులు చేసుకొని, పాచి పనులు చేసుకొని కూడా పిల్లల పోషణార్థం డబ్బు తెచ్చుకుంటే ఆ డబ్బులు కూడా భార్యను కొట్టి ఆ డబ్బు తీసుకుని వెళ్ళి తాగి జల్సాలు చేసి ఇంట్లో భార్య కన్న బిడ్డలు తిన్నారో లేదో పట్టించుకొని తండ్రులు మన పవిత్ర భారతదేశంలో లక్షలాది మంది ఉన్నారండి. అది తెలుసుకోవాలి. ఎంతసేపటికి ఈ తండ్రి అనేవాడు ఆ బెల్ట్ షాప్ దగ్గరికి వెళ్ళేసి సీసా కొనుక్కొని తాగుతున్నాడు, బిర్యానీ ప్యాకెట్ కొనుక్కొని తింటున్నాడు, ఇదే చూస్తున్నాము. వాడు ఆ డబ్బులు భార్య సంపాదనలో నుండి లాక్కొని పోతున్నాడు, భార్యను కొట్టి బెదిరించి లాక్కొని పోయి తాగుతున్నాడని ఎంతమంది తెలుసు. పిల్లల పోషణ, భార్య పోషణ చూసుకోకుండా తన బాధ్యతలు వదిలేసి తాగి రోడ్డు మీద దొర్లుతున్నాడని ఎంతమందికి తెలుసు. ఆ భార్య ఏమైపోవాలి, ఆ పిల్లలు ఏమైపోవాలి ఒకసారి ఆలోచించారా? గవర్నమెంట్ కూడా అన్నం పెట్టకూడదు పిల్లలకి, పిల్లలు కడుపు నిండా ఇంట్లో ఉంటే తిని బడికి రావాలి లేదంటే మానేయాలి అని మాట్లాడుతున్నారే. ఒకసారి ఆలోచన చేయండి. ఒక అద్భుతమైన కథను మీ ముందుకు తీసుకుని వచ్చాను. పాండిచ్చేరి, అదేనండి పుదుచ్చేరిలో అరుణ్ అనే ఒక వ్యక్తి, అతని చిన్నతనంలో తండ్రట వీధిలో పుల్ల ఇసి నమ్ముకునేవాడట, తల్లి ఏమో కూలి పనులు పాచి పనులు చేసేదట. ఆ వచ్చిన డబ్బులు సాయంత్రం అయితే వాళ్ళ అమ్మ దగ్గర నుండి కూడా లాక్కొని వాళ్ళ అమ్మను కొట్టి నానా రకాలుగా వేధించి తన తండ్రి మద్యానికి బానిసయి తాగి జల్సాలు చేసేవాడట. పిల్లల్ని తల్లిని పట్టించుకునేవాడు కాదట. అలా ఈ అరుణ్ అనే అబ్బాయి 10వ తరగతికి వచ్చేటప్పటికి తాగి తండ్రి చనిపోయాడు. దాంతో పై చదువులు చదువుకునే అవకాశం లేకపోయింది. 10th క్లాస్ పాస్ అయినా సరే చదువు ఆపేసి అక్కడ ఇక్కడ షాపుల్లో పని కుదిరాడు. నిదానంగా హోటల్స్లో పనిచేశాడు. ఆ తర్వాత నిదానంగా తను దాచిపెట్టుకున్న డబ్బుతోటి చిన్న హోటల్ లాంటిది స్టార్ట్ చేశాడు. ఎట్లాగో ఆ హోటల్ వ్యాపారంలో నిలదొక్కున్నాడు. కాస్త సంపాదన వచ్చిన తర్వాత స్వార్థపరుడైపోకుండా తన బాల్యాన్ని, తను పడిన కష్టాలని గుర్తెచ్చుకొని చిన్నప్పుడు తండ్రి మద్యానికి బానిస ఇంట్లో డబ్బులు ఇవ్వక తల్లి కూలి చేసి తీసుకొచ్చిన డబ్బు కూడా లాక్కొని తాగి జల్సాలు చేస్తూ ఉంటే తల్లి, పిల్లలు, ఇతను తమ్ముళ్ళు అందరూ పస్తు పడుకునే వాళ్ళట. చదువుకు లేక ఆగిపోయారు. ఆకలి వేస్తూ ఉంటే కడుపులో కాళ్ళు పెట్టుకుని పడుకొని నిద్రపోయేవాళ్ళట. ఆ పరిస్థితి గుర్తు తెచ్చుకొని ఆ ధైర్యం ఇంకెవరకు రాకూడదని ప్రతిరోజు కూడా 150 మంది పేదలకు గత 2 సంవత్సరాల నుండి
ఎక్కడ ఏ రోజు ఆపకుండా రోజుకు 150 మంది పేదలకి ఉచితంగా తన హోటల్ నుండి ఫుడ్ పంపించేసి అన్నదానం చేసి ఆకలి తీర్చుతున్నాడు. ఒకప్పుడు తండ్రి మద్యానికి బానిసయ్యి వీళ్ళకి అన్నం పెట్టకపోతే ఆకలి తెలిసిన వాళ్ళు కాబట్టి, ఆకలి బాధలు ఆ కష్టాలు తెలిసిన వాళ్ళు కాబట్టి ఈరోజు సంపాదించిన తర్వాత కూడా అరుణ్ అనే వ్యక్తి ఆకలి ఇంకా గుర్తుండి అలాంటి ఆకలి బాధలు ఉన్న వాళ్ళకి రోజుకు 150 మందికి తన హోటల్ నుంచి అన్నం పంపించి అన్నం పెడుతున్నాడు. తన ఒక హోటల్ వ్యాపారం నిలదొక్కున్నాక ఈ హోటల్ విస్తరించి ఇంకో 10 హోటల్స్ పెట్టాలి, 10 మేడలు కొనుక్కోవాలి అనుకోలేదు. తన కర్తవ్యాన్ని తన ధర్మాన్ని నిర్వర్తించడం మొదలెట్టాడు. ఇలాగే భజనలు చేసే వాళ్ళందరికీ కూడా, పిల్లల ఆహారం గురించి భజనలు చేసే వీళ్ళందరికీ కూడా ఆకలి విలువ తెలిస్తే ఇలాగ మాట్లాడి ఉండరండి. కొందరు మహిళల బాధలు కొన్ని వింటూ ఉంటాను, బాధేస్తూ ఉంటుంది. వీళ్ళు ఆ ఇంట్లో పాచి పనులు చేసుకొని సంపాదించుకుంటే భర్త అనేవాడు ఈ ఇల్లాల్ని కొట్టి ఆ డబ్బులు లాక్కొని పోయి తాగడం, పేకాట్లాడటం, జోదాలు జల్సాలు చేయడం. ఆ పిల్లలకి ఇంట్లో అన్నం ఉండదు. ఆ ఇల్లాలు కష్టపడి 4 ఇళ్లలో పాచి పనులు చేస్తే ఇళ్ళకి ఇంట్లో అన్నం ఉండదు తినడానికి. ప్రతిరోజు దైన్యమైన జీవితం. మనం ఎంతసేపటికి గవర్నమెంట్ ఏదో పక్కా ఇల్లు ఇస్తుంది, లేదంటే వాళ్ళకి తల్లి ఒడి పథకం కింద ఏదో ఒక 10,000 15,000 డబ్బులు ఇస్తుంది, ఫ్రీగా చదువు చెప్తుంది. ఇంతే తెలుసు. మనకు తెలియాల్సిన, తెలుసుకోవాల్సిన పేదల కష్టాలు చాలా ఉన్నాయి. ఏమో ఇలాంటి పరిస్థితుల్లో తండ్రి పట్టించుకోక తల్లికి పోషించే స్థితి లేక ఉన్న పసిపిల్లలు ఎంతమంది ఉన్నారు ఇలాంటి అభాగ్యులు. కనీసం మధ్యాహ్నం అయినా సరే గవర్నమెంట్ అన్నం పెడుతుంది కదా. ఏదేమైనా సరే ఈ వీడియో, ఈ వ్యాఖ్యలు వైరల్ అయిన తర్వాత అందరూ యూట్యూబర్స్ చాలామంది స్పందించడం మొదలెట్టారు. ఎంతోమంది పిల్లలు భారతదేశంలో పోషకాహార లోపంతో బాధపడుతున్నారన్న విషయము బాగా ప్రపంచానికి చెప్పడం జరిగింది. దాంతో ప్రభుత్వం కూడా దిగొచ్చి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఇక నుండి మధ్యాహ్నం భోజనమే కాదు, ఉదయం వేళ పిల్లలకి ఒక ఆదివారం మినహాయించి మిగతా 6 రోజుల్లో 6 రకాల పోషక విలువలు కలిగిన టిఫిన్స్ కూడా పిల్లలకి పెట్టేస్తారు. అల్పాహారం పొద్దునపూట వాడికి అన్నం ఉన్నా లేకపోయినా సంచి తీసుకొని బడికి వెళ్తే బ్యాగ్ తీసుకొని స్కూల్లోనే టిఫిన్ పెట్టే విధంగా, పాలు ఇచ్చే విధంగా, మధ్యాహ్నం భోజనం పెట్టే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. తిని చక్కగా చదువుకుంటారు పిల్లలు. ఆకలి కడుపుతోటి, నీరసం కళ్ళతోటి ఏ పిల్లవాడు చదవలేడండి. ఏ పిల్లవాడికి మెదడుకి చదువు ఎక్కదు. ఆకలి కడుపుతో, నీరసం కళ్ళతోటి ఎవరూ చదవలేరు, బాగుపడలేరు. పిల్లలకి పాపము ఆకలి ఎక్కువగా అవుతూ ఉంటుంది. ఈ పెద్ద మనుషులను చెప్పుకునే వాళ్ళు దయచేసి పిల్లల ఆహారం గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. వీళ్ళకి భజన చేసే భజన బృందాలు కూడా నీచంగా పేదల గురించి అలా మాట్లాడకూడదు. మనకి సాగుతూ ఉంది జీవితం కదా అనేసి పేదల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. ఊరికే వ్యాఖ్యానాలు చేసే ప్రవచనాలు చెప్పడం వలన ఎవరి సమస్య తీరదు, ఎవరి కష్టము తీరదు, ఎవరి కడుపు నిండదు. ప్రభుత్వం ఇచ్చేదే కొంత, దానికి కూడా మరలా మనం అభ్యంతరాలు పెట్టి ఇవ్వద్దు, ఆపండి అంటే ఎలాగ ఏమైపోతారండి పేద పిల్లలు. దయచేసి పిల్లల పక్షమైనప్పుడు దాన్ని సమర్థించకూడదండి. పిల్లల పక్షమే తీసుకోవాలి మనం. అక్కడ కూడా బాజా భజంత్రీలు ముగించే భజనగాడు తయారయ్యారంటే ఎంతటి స్వార్థపూరితంగా సమాజం ముందు ఆలోచించండి. పిల్లల పొట్టల మీద కొట్టినా సరే పర్వాలేదు, కొట్టమని చెప్పిన వాడే కరెక్టు అని వీళ్ళు మాట్లాడుతున్నారంటే ఎంత దౌర్భాగ్యమైన, నీచమైన స్థితిలో ఈరోజు సమాజం ముందు ఆలోచించండి. పిల్లలు బాగుండాలండి. కడుపు నిండా 3 పూట్ల అన్నం తిని చక్కగా చదువుకొని పిల్లలు బాగుండాలి. పిల్లలు మంచి పోషణతోటి, మంచి వికాసంతో ఉండాలి. శారీరకంగాను, మానసికంగాను పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి. నేటి బాలలే రేపటి పౌరులు. రేపు మన భారతదేశ భవిష్యత్తు ఈ పిల్లల చేతిలో ఉంది. వాళ్ళ పోషకాహార లోపంతో బాధపడితే ఎలాగా, వాళ్ళ చదువు లేకపోతే ఎలాగా, కట్టుకోవడానికి మంచి బట్టలు లేకపోతే ఎలాగా, పుస్తకాలు లేకపోతే ఎలాగా, ఇవన్నీ ఇవ్వడం ప్రభుత్వం బాధ్యత. కాబట్టి పేద పిల్లలందరూ కూడా చదువుకోవాలి, మంచి ప్రయోజకులయ్యి దేశానికి, సమాజానికి ఉపయోగపడాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. జై హింద్.